జెఫ్రీ ఎప్స్టీన్ పాపల్లో ట్రంప్ కూడా భాగముందని ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కానీ ఎప్స్టీన్తో చాలా ఏళ్ల పాటు ఎలాంటి సంబంధాలు కొనసాగలేదని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే ఈ హై ప్రొఫైల్ శృంగార కుంభకోణంలో రోజులు గడిచే కొద్దీ మరిన్ని విషయాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ట్రంప్ జీవిత విషయాలను రాస్తున్న మైకెల్ వోల్ఫ్ ఓ సంచలన ప్రకటన చేశారు. మోడల్గా ఉన్న మెలానియాను డొనాల్డ్ ట్రంప్కు పరిచయం చేయడంలో ఎప్స్టీన్ కీలక పాత్ర పోషించారని అన్నారు. డైలీ బెస్ట్ అనే పాడ్కాస్ట్లో వోల్ఫ్ చెప్పిన దాన్ని బట్టి 1998లో ట్రంప్కు పరిచయం అయ్యే నాటికి మెలానియా ఎప్స్టీన్ సోషల్ సర్కిల్లో ఉంది. ఐడి మోడల్స్ వ్యవస్థాపకుడు పౌలో జాంపొల్లి ద్వారానే ట్రంప్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమె అమెరికా రావడానికి కూడా పౌలోనే సహాయం చేసిందట. ఈ స్కామ్ మాస్టర్ మైండ్ ఎప్స్టీన్తో డొనాల్డ్ ట్రంప్ తిరిగిన వ్యవహారాలు మెల్లగా బయటకొస్తున్న వేళ వోల్ఫ్ కమెంట్లు మరింత వేడిని పెంచాయి. మెలానియాను ట్రంప్ ఎప్స్టీన్కు ఓ మోడల్ ఏజెంట్గా పరిచయం చేసింది. అప్పట్లో అస్థిరంగా ఉండే మోడల్స్ కల్చర్గా దానిని వోల్ఫ్ అభివర్ణించారు. మరోవైపు మెలానియా మాత్రం తాను ఎప్స్టీన్ ద్వారా ట్రంప్నకు పరిచయమైనట్లు వస్తున్న ప్రచారాన్ని తిరస్కరించారు. తాము మొదట న్యూయార్క్లోని కిట్ క్యాట్ క్లబ్లో కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక తాను రాసిన ఓ పుస్తకంలో ట్రంప్తో ఫస్ట్ డేట్ జాలీగా సాగినట్లు వెల్లడించారు అమెరికా ఫస్ట్ లేడీ. ట్రంప్ మెలానియా ఎప్స్టీన్తో సంబంధాలపై ఎంతగా తిరస్కరిస్తున్నా 2000లో మార్ ఏ లాగో ఎస్టేట్లో ట్రంప్ ఎప్స్టీన్ మ్యాక్స్వెల్తో కలిసిన ఉన్న ఫోటోకు ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఎప్స్టీన్ ఓ దశలో తానే ట్రంప్ మెలానియాను కలిపినట్లు పేర్కొన్నారు. ఇక ఎప్స్టీన్తో ఉన్న దగ్గర సంబంధాలే ట్రంప్కు ఉన్నాయంటూ మొన్న మధ్య WSG ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. 2003లో ఎప్స్టీన్ పుట్టినరోజు కానుకగా ట్రంప్ ఓ లేఖ రాశారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆ కథనాన్ని తోసిపుచ్చిన ట్రంప్ సదరు మీడియా సంస్థపై భారీ పరువు నష్టం దావా వేశారు. ఈలోపు కనీసం వారం కూడా తిరగకుండానే మరో కథనం వచ్చింది. ఇది ఊహించిందేనని వైట్ హౌస్ అంటుంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది అమెరికా అధ్యక్ష భవనం. సదరు మీడియా సంస్థ నుంచి ఇలాంటి కథనాలు ఊహించినవేనని, డాక్యుమెంటరీలు లిబరల్ మీడియా ట్రంప్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.